ఈగో. నేను నీతో మాట్లాడను. నేనెందుకు ఫస్ట్ మెసేజ్ చేయాలి? నేనెందుకు ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి? నేనెందుకు ఫస్ట్ టాపిక్ని స్టార్ట్ చేయాలి కదా? ఇలా మనం చాలాసార్లు అనుకుని ఉంటాం. నువ్వు ముందు స్టార్ట్ చేస్తే నీకు పోయేదేముంది? ఒకసారి ఆలోచించు. తక్కువ అయిపోతావా? లోకు అయిపోతావా? ఎవరి దగ్గర అయిపోతున్నావు? ఎటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నావు? ఆలోచించు. ఎవరికి ఫస్ట్ రిప్లై ఇస్తున్నావు? ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల నుండి నీకు 3 మెసేజ్లు ఒకే టైంలో వచ్చాయి. ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీ మైండ్కి పదును పెట్టి ఆలోచించు. నీ లవర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీ అమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ప్రాణం పోతున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నువ్వు ఎవరికి రియాక్ట్ అవుతావు? కామెంట్ చేయి.